ఈ విషయం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. ఈరోజు మనకి మత మార్పిడి అంటే చాలా చిన్న విషయం. చిన్న చిన్న కారణాల కోసం, చిన్న చిన్న అవసరాల కోసం మతం ఈజీగా మారిపోతున్నాం. కానీ మన పూర్వీకులు ఇదే మతం కోసం ఎంత నరకయాతన అనుభవించారో మీకు తెలుసా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. 1560లో గోవాలో పోర్చుగీస్ వారు పరిపాలిస్తున్నప్పుడు జేవియర్ అనే వ్యక్తి ఇన్క్విజేషన్ అనే చట్టం తీసుకొచ్చి హిందువులు దేవాలయాలకు వెళితే కొరడాలతో కొట్టేవారు. ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళని అందరి ముందు తల నరికేవాళ్ళు. మతం మారకపోతే ఒక నిచ్చెనకు కట్టి మనిషిని మంటల్లో కాల్చేవాళ్ళు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మనం చికెన్ కాలుస్తాం చూసారా, అలా మంటల్లో మనిషిని బ్రతికుండగా కాల్చేవాళ్ళు. మీరు చెప్తే నమ్మరు గాని అవి చదువుతుంటే పేజీల మీద కన్నీళ్లు పడుతున్నాయి. అంత దారుణంగా శిక్షించేవారు. మన పూర్వీకులు మతం కోసం అంత నరకయాతన అనుభవించారు. వాళ్ళలాగా మనం రక్తాలు చిందించాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మన ధర్మం కోసం, మన సంస్కృతి కోసం, మన చరిత్ర కోసం, మన పూర్వీకుల ప్రాణాల కోసం మన ధర్మంలోనే నడవండి. మనలో చాలా మంది తెలుసో తెలియకో మతం మారారు. దాన్ని విడిచి మళ్ళీ మన మతంలోకి వచ్చేయండి. మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, మిమ్మల్ని ఎవరు తక్కువగా చూడరు. జై హింద్.